ఎఫెసీ 4:11-12 మనమందరమును విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఈలాగు నియమించెను. చిన్న మాట ప్రార్థన చేద్దాం. దయతో తలలు వంచండి, ఏకీభవించండి. ప్రేమా స్వరూపుడవైన మా పరలోకపు తండ్రి, నీ స్వంత ప్రియ కుమారుణ్ణి మా కొరకు సిలువలో యజ్ఞ పశువుగా అర్పించడానికి ఇష్టపడి ఆయన నీ లోకంలోనికి పంపినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవుని అద్వితీయ కుమారుడవైన క్రీస్తు ప్రభు, నీవు దేవునితో సమానముగా ఉంట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక మా కోసము నిన్ను నీవే ఇష్టపూర్వకంగా రిక్తునిగా చేసుకొని నిన్ను నీవు తగ్గించుకొని శిలువ మరణము మా కోసం పొంది తిరిగి లేచి ఈ గొప్ప రక్షణ మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవా, 2000 ఏళ్ల క్రిందట మా కోసం కలువరిలో జరిగిన ఆ రక్షణ మహాయజ్ఞమును మా దృష్టికి తెచ్చి మాకు వినిపించి మాకు గ్రహింపు కలిగించి విశ్వాసం మాలో పుట్టించి ఈ గొప్ప రక్షణ మాకు కలగడానికి మీరు కార్యం చేసినందుకై పరిశుద్ధాత్మదేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. త్రియేక దేవా, ఈ యుగాంత్య దినములలో నీకున్న సంకల్పములు మాకు బయలుపరచడానికి త్రిత్వముగా ఏకత్వముగా అదృశ్య రూపిగా మా మధ్యలో ఈ సభాస్థలములో ప్రాంగణంలో మీరున్నారు గనక, సంచరిస్తున్నారు గనక నీకు స్తోత్రాలు. నీ అగ్ని మేఘస్తంభం మా మధ్యలోనికి దిగి వచ్చి ఉన్నందులకై నీకు వందనాలు. పరిశుద్ధుడా, నీవు నోరు తెరిచి మాట్లాడబోతున్నందుకు నీకు వందనాలు స్వామి. గొప్ప ప్రభువా, మేమున్ననుడు ఎరగనటువంటి కార్యాలు, ఇదిగో నేను ఒక నూతన క్రియ జరిగించుచున్నానన్న మాట మా మధ్యలో మీరు నెరవేర్చండి ప్రభువా. నీ దీన సేవకుని మీరు మరుగుపరిచి అభిషేకించి నీ ఘనమైన సంకల్పం మాకు తెలియపరచమని, వినుటకు ఓపిక, గ్రహించుటకు జ్ఞానము, లోబరుటకు హృదయ సున్నతి వాక్యమని యేసు అత్యంత మహిమగల నామములో వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమీన్, ఆమీన్, ఆమీన్. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ సత్యాన్వేషకుల మహాసభ వెనుక దేవునికి ఒక ప్రత్యేకమైన సంకల్పం ఉన్నది అనే విషయాన్ని మరలా నేను మీ ముందు జ్ఞాపకం చేయగోరుతూ ఉన్నాను. ఈ మహాసంకల్పము గ్రహించినట్లుగా మీలో ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకంగా ప్రభు సన్నిధిలో కనిపెడుతూ ఉండాలని కూడా మిమ్మల్ని నేను మనవి చేస్తూ ఉన్నాను. చదవబడినటువంటి లేఖన భాగములో ఒక ప్రత్యేకమైన సంకల్పాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఆరంభ కూటములో నేను మీకు మనవి చేసిన ప్రకారం ఈనాడు దేవుని సేవ పేరిట జరుగుతున్న అనేక కార్యక్రమాలు దేవుని దృష్టికి ప్రీతికరముగా కనబడడం లేదు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 20వ వచనంలో తొయతైరా సంఘపు దూతతో ప్రభువైన క్రీస్తు మాట్లాడుతూ, అయినను నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అని మాట్లాడుతున్నారు. 19వ వచనంలో తొయతైరా సంఘమును గూర్చి మనము చదివినట్లయితే ఆ సంఘములో ప్రేమ ఉన్నది, క్రియలు ఉన్నాయి, పరిచర్య ఉన్నది, ఆ సంఘములో సహనం ఉన్నది. ఆ సంఘము యొక్క కడపటి క్రియలు మునుపటి క్రియల కంటే ఎక్కువయ్యాయి. అన్ని శుభ లక్షణాలే, అన్ని మంచి లక్షణాలే, అయినను ఒక తప్పు మోపవలసి ఉన్నది అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఆ తప్పు ఏదనగా, యెజబెలు అను స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు, అదే నీ తప్పు అన్నాడు. ఆ స్త్రీ ఎలాగూ సంఘంలోకి వచ్చిందో తెలియదు, ఎలాగూ వచ్చిందో వచ్చేసి ఉంది. అది ఉన్నది అన్న విషయం ఆ దైవజనుడికి తెలుసు, ఆ సంఘానికి తెలుసు.
కానీ దాన్ని ఉంటే ఉండనీలేమనుకున్నారు. నేనేం చేస్తాను, నేను పుట్టకముందే ఉంది కదా యెజబెలు, నేనేం లోపలికి తెచ్చానా ఏమిటి, నేనెలా బాధ్యుణ్ణి, ఉంటే ఉండనిమ్మని వదిలేశారు. దానికి ప్రభు వారి మీద నేరము మోపుతున్నాడు. ప్రియులారా, రేపు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నీవు నేను కూడా తీర్పు కోసం నిలిచిన దినాన మన మీద ప్రభు అయిన యేసు నేరము మోపకుండా ఉండాలంటే, ఆయన దృష్టికి మనం యోగ్యులంగా కనబడాలంటే ఈ తప్పు మనలో ఉండకూడదు. యెజబెలును ఉండనిచ్చే తప్పు మనలో ఉండకూడదు. ఈ మాటలు చెబుతున్నా పదే పదే ఎందుకు చెబుతున్నానంటే, చాలామందికి ఈ విషయం అంత అంగీకారంగా కనబడడం లేదు అని ప్రభు నాకు చూపిస్తూ ఉన్నారు. యెజబెలు ఆత్మ అబద్ధ బోధలను సంఘములో వ్యాప్తి చేస్తోంది అన్న విషయాన్ని మనం పాత నిబంధన చరిత్రలో నుండి నేర్చుకున్నాం. యెజబెలు అనేది పాత నిబంధన చరిత్రకు సంబంధించిన పేరు. ఇశ్రాయేలు రాజులలోకెల్లా దుష్టుడైన ఆహాబు రాజు యొక్క పట్టపురాణి యెజబెలు. యెహోవా ధర్మశాస్త్రానికి విరుద్ధంగా దేవుని ఆజ్ఞ ఉల్లంఘించి ఆహాబు రాజు యెజబెలుని పెళ్లి చేసుకున్నాడు. అన్య స్త్రీని, విగ్రహారాధకురాలిని, బయలుదేవత భక్తురాలిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె రావడం ఇశ్రాయేలు దేశంలోనికి విగ్రహారాధనను తీసుకొచ్చింది, అబద్ధ బోధల్ని, అబద్ధ ప్రవక్తల్ని తెచ్చింది, సత్య ప్రవక్తలనేమో చంపివేసింది. దాని ఫలితంగా ఇశ్రాయేలులో తడబాటు, కన్ఫ్యూజన్ ప్రవేశించిందని మనం నేర్చుకున్నాం. ఆమె చేసిన కార్యముల ద్వారా ఇశ్రాయేలులో ఉండే పరిస్థితి మొదటి రాజుల గ్రంథం 18:21 మనకు కనబడుతోంది. ఏలియా అడుగుతున్నాడు, మీరెన్నాళ్ల వరకు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు. సత్యమేదో ఎరుగనటువంటి పరిస్థితి, ఏది సత్యమో ఏది దేవుని చిత్తమో ఎరగనటువంటి పరిస్థితి ఇశ్రాయేలులో ఏర్పడింది. కన్ఫ్యూజన్. కారణం ఏమిటంటే యెజబెలు చేసినటువంటి కార్యం. ఈనాడు సంఘములో ఒక దురాత్మ కార్యం చేస్తోంది. దేవుని సంఘమా, ఈ మాట మనస్సున పెట్టండి. ఈనాడు క్రీస్తు సంఘములో పరిశుద్ధాత్మ ఒక్కడే కార్యం చేయట్లేదు, దురాత్మ కూడా కార్యం చేస్తుంది. ఆ దురాత్మను దేవుడు యెజబెలు అని పిలుస్తున్నాడు. ఒకానొక దురాత్మ సంఘములో పనిచేస్తూ, బహుశా ఆనాడు ఆహాబు భార్యలో ఉండినటువంటి ఆ దురాత్మేననుకుంటాను. అందుకొరకే యెజబెలులో ఉన్న దురాత్మ గనుక ఈమెను కూడా దేవుడు ఏమని పిలుస్తున్నాడు? యెజబెలు అంటున్నాడు. ఆ యెజబెలు ఆత్మ సంఘములో కార్యం చేస్తోంది కనుక ఆనాడు ఇశ్రాయేలులో ఉన్నటువంటి పరిస్థితే ఈనాడు మనలో కూడా ఉంది. అందులో ఒక ప్రధానమైనటువంటి లక్షణం సిద్ధాంత గందరగోళం. చాలామంది అడుగుతారు, ఇన్ని డినామినేషన్లు ఎందుకు ఉన్నాయండి? క్రైస్తవుల్లో ఒకరికి ఒకరంటే పడదేమిటి? ఇన్ని రకాల బాప్తిస్మాలేమిటి? ఇన్ని రకరకాల భిన్న బోధలేమిటి? వేరే మతాల కంటే చాలా దేవుళ్ళు ఉంటారు. క్రైస్తవులకుంది ఒక్క దేవుడే కదా, మరి ఒకే దగ్గర ఎందుకు కూడుకోలేకపోతున్నారు? అందరూ బైబిలే చేతబట్టుకుంటారు, బైబిల్లో నుండే వాక్యాలు ఎత్తి చెబుతారు. ఒకరి బోధకు పొంతన లేదేమిటి అని అడుగుతున్నారు. అవును, ఆ ప్రశ్నకు సమాధానమే ఇప్పుడు నేను చెబుతున్నటువంటి సందేశం. సంఘములో యెజబెలు ఆత్మ క్రియ జరిగించుచున్నది. ఈ యెజబెలు ఆత్మ ఎలాగ క్రియ జరిగించుచున్నదనగా, దేవుని సత్యము పట్ల నీ మనస్సులో విముఖత్వాన్ని పుట్టిస్తుంది. కైండ్లీ అండర్స్టాండ్ దిస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్.
డినామినేషన్లు ఏర్పడడానికి చారిత్రక కారణాలు ఉన్నాయి, హిస్టారికల్ రీజన్స్ ఉన్నాయి. ఆ విషయం కూడా చెప్పుకుందాం. యేసుక్రీస్తు ప్రభువు వారు మరణించి లేచి ఓలీవల కొండపై నుండి ఆరోహణమై వెళ్ళిపోయాక ఆదిమ అపోస్తలులు క్రీస్తు యొక్క సువార్తను లోకమంతటా వ్యాపింపజేసి అనేక సంఘాలు కట్టారు. ఆ తరువాత క్రీస్తు శకము 5వ శతాబ్దములో కాన్స్టాంటైన్ అనే రోమా చక్రవర్తి కాలంలో ఆ రోమా చక్రవర్తి ఒక క్రైస్తవ అమ్మాయిని ప్రేమించాడు. ఆ క్రైస్తవ అమ్మాయి అన్నది, నువ్వు రాజువైనా మహాచక్రవర్తి అయినా నాకు సంబంధం లేదు, నిన్ను పెళ్లి చేసుకోను, నేను దేవుని బిడ్డను, నీవేమో దేవుని ఎరగని వాడవు, నువ్వు రాజువైనా సరే నాకు అక్కర్లేదన్నదన్నమాట. అతడు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో మారు మనసు, రక్షణ, పశ్చాత్తాపం ఏమీ లేకుండా ఊరికే బాప్తిసం పొంది మతం మార్చుకున్నాడు. మారు మనసు లేని బాప్తిస్మాలు మొదలుపెట్టింది కాన్స్టాంటైన్ చక్రవర్తి. ఇప్పుడు నేను యేసు మతంలో చేరాను కదా, నన్ను చేసుకోమన్నాడు. సరే, ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంది. ఇతడు భార్య పట్ల ప్రేమ తప్ప దేవుని వాక్యముని ఎరగనటువంటి వాడు గనుక ఒక శాసనం చేశాడు. రోమా సామ్రాజ్యం ఎక్కడెక్కడ రాజ్యాధికారం చలాయిస్తున్నదో, పరిపాలన చేస్తుందో, ఆ రోమా సామ్రాజ్య ఛత్రం కింద ఉన్నటువంటి సకల ప్రాంతాలలోనూ క్రైస్తవ మతమే అధికార మతం. క్రిస్టియానిటీ బికేమ్ ద స్టేట్ రిలీజియన్. బలవంతానందరూ మతం మార్పిళ్లకు గురయ్యారు కాన్స్టాంటైన్ తొందరపాటును బట్టి. సరే, అంతవరకు విగ్రహములు పెట్టుకొని ఆరాధించేవారు బలవంతాన యేసు మతంలోకి చేరారు. యేసు ప్రభు ఆలయంలోకి వస్తే ఇక్కడ ఏముంది, ఒక బొమ్మ లేదు, పటం లేదు, ఏది లేదు, ఎలాగ ఆరాధించేది? అలవాట్లేని పని. సరే, యేసునిగాక వేరొక దేవుణ్ణేమో మొక్కొద్దు అంటున్నారు కదా, రాజుగారి ప్రాపకం కోసం యేసునే మొక్కాలి, బొమ్మ లేకుండా మొక్కేదేం అలవాటు లేదు కనుక పట్టండి రా బాబు, ఆ యేసు బొమ్మనే పెట్టండి అని విగ్రహాలు లోపలికి తెచ్చారు. కానీ పౌలేమన్నాడు, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? వాక్యంలో విగ్రహాలు వద్దని ఉంది, కానీ క్రీస్తు ప్రార్థనా మందిరాలలోనికి విగ్రహాలు వచ్చేశాయి. ఎందుకు? ఒక మారు మనసు లేనివాడు బాప్తిస్మం పొంది ఒక స్త్రీ మీద ఉన్న వ్యామోహంతో మతం మార్చుకొని దుందుడుకుగా అడ్డగోలు శాసనాలు చేసి క్రైస్తవ సంఘానికి, ఈ లోకానికి సంకరం చేశాడు. అలాగూ క్రీస్తు బోధనలకు, ఈ లోక సంబంధమైన అన్య మతాలకు ఏర్పడిన సంకర మతమే రోమన్ కథాలిసిజం. అన్య మతాలలో స్త్రీ దేవతలు ఉంటారు, అమ్మ దేవతలు ఉంటారు. సరే, యేసు ప్రభు మతంలోకి వచ్చాం, మరి ఇక్కడ ఏది మొక్కడానికి అమ్మెవరు, అమ్మ దేవత ఎవరు లేరు. ఎలాగా? కనుక కనిపెట్టారు, ఎవరికో ఔడియా వచ్చేసింది, యేసు ప్రభు తల్లిని మొక్కండి రా బాబని. ఇదేం పద్ధతి? యేసు ప్రభు వాళ్ళ అమ్మని మొక్కడం ఏంటంటే, అరే యేసు ప్రభు దేవుడైతే మరి ఆయనే గొప్పవాడైతే వాళ్ళ అమ్మ ఇంకెంత గొప్పది అన్నాడు ఒక ఆయన. అవునవును, వాళ్ళ అమ్మ గొప్పదైతే మరి వాళ్ళ అమ్మమ్మ ఇంకెంత గొప్పది, వాళ్ళ అమ్మమ్మని కానీ అమ్మమ్మ ఇంకెంత గొప్పది. ఆఖరికి వీళ్ళందరినీ కన్నోళ్ళందరికీ అందరినీ కన్నా అందరికంటే గొప్ప హవ్వ అన్నమాట. హవ్వ గుడి కట్టాలి ఇప్పుడు. ఇదెక్కడ అజ్ఞానం అండి? దేవుళ్ళు అవతారములను ఎంచబడ్డ వారికి గుడులు కడతారు, కానీ వాళ్ళను కన్న తల్లులకు ఎవరైనా గుడులు కట్టారా? మన దేశంలో కౌశల్య గుడి ఉందా? మరి ఎందుకొరకు ఈ అజ్ఞానం ఎందుకు వచ్చింది? అమ్మ దేవతలను మొక్కాలి. యేసు ప్రభు మతంలో అమ్మ దేవత లేదు గనక మరియమ్మను పెట్టారు.
అన్యమతానికి యేసు ప్రభు మార్గానికి ఏర్పడ్డ కల్తీ మతం, సంకర మతం, రోమన్ కథోలిసిజం. పోనీ ఒకవేళ ఇవన్నీ ఇలాగున దేవుని వాక్యంలో దేవుడిచ్చిన ఆజ్ఞలకు విరోధంగా జరిగిస్తున్నారు కదా అని ప్రజలు గ్రహించడానికి కూడా వీలు లేకపోయింది. ఎందుకంటే బిషప్ ఆఫ్ రోమ్ నగరంలో ఉన్న బిషప్ గారు ఇక చక్రవర్తి ఆయన దగ్గర బాప్తిసం పొందాడు. అయ్యా ఇంకా ఆయన ఎంత కింగ్ అయిపోతాడు. ఆయన ఏం చేశాడంటే సైతాను కార్యం, యెజబెలు కార్యం మీరు గమనించాలి. ఇది పరిశుద్ధ గ్రంథంరా బాబు, పాపులు దీన్ని ముట్టుకోకూడదు, పాపులు ముట్టుకుంటే మైల పడిపోతుంది, ఇది పరిశుద్ధ గ్రంథం, పాపులు దీన్ని చదవకూడదు, పోపులే చదవాలని లోపల పెట్టాడు. ఆ రోజుల్లో బైబిల్ ఇలాగ ఉండేది కాదు. 66 గ్రంథాలు, ఒక్కో గ్రంథం దేనికదే వేరువేరుగా చుట్టలు జుట్టి ఉండేదన్నమాట ఆ రోజుల్లో. ఆ రోజుల్లో ముద్రణ యంత్రాలు, ప్రింటింగ్ ప్రెస్సులు లేవు. ఒక 100 మంది 200 మంది పండితులు కూర్చొని చూచి రాత, చేతి రాతతో బైబిల్ అంతా కాపీ చెయ్యాలి. ఎంత శ్రమ! ఒక బైబిల్ తయారు కావడానికి సంవత్సరాలు పట్టుద్ది, సంవత్సరాలు. కనుక బైబిల్ కొనుక్కోవాలంటే వేల కొద్ది, లక్షల కొద్ది రూపాయలు కావాలి. ఎవడు కొనుక్కోలేడు. బైబిల్ కొనుక్కోవాలంటే ఒకడు జమీందారో కోటీశ్వరుడు అయి ఉండాలి. ఒకవేళ కోటీశ్వరుడై ఉన్నా బైబిల్ కొనుక్కున్నా చదవడం రాదు. ఎందుకంటే బైబిల్ ఆనాడు ప్రజల భాషలో లేదు, హెబ్రీ గ్రీకు భాషల్లో ఉంది. మన దేశంలో వేదాలు సంస్కృతంలో ఉన్నట్టు, వేద భాషలో ఉన్నట్టు. అందరూ వేదాలు వేదాలు అంటారు, చదివినోడు ఎవడన్నా ఉన్నాడంటే ఎవడు దాని మొహం చూసినోడు కూడా లేదు. అలాగన్నమాట. హెబ్రీ గ్రీకు భాషలు ఏదో అది పండితులకు తెలిసిన భాషలు. బైబిల్ కొనుక్కోవాలంటే ఒకడు కోటీశ్వరుడై ఉండాలి, ఆ తర్వాత మహాపండితుడై ఉండాలి. మహాపండితుడు, కోటీశ్వరుడైన వాడు ఒకడు బైబిల్ కొనుక్కున్నా పోపు గారు ఏం శాసనం చేశారు? పాపులు దీన్ని చదవకూడదు. గనక ఒక పరిశుద్ధ గ్రంథము ప్రతిని చాలా పెద్దదన్నమాట. బంగారు గొలుసులు చేసి అక్షరాల, లిటరల్గా నేను చెబుతున్నాను, అటు ఇటు ఇంటూ మాదిరిగా దానికి అటు ఇటు గొలుసులు వేసి బంగారపు తాళపు కప్ప వేసి ఆ తాళపు చెవుల గుత్తి పోపుగా తన దట్టికి వేలాడ తీసుకున్నాడు. వేలాడ తీసుకొని చెప్పాడు ఏమిటంటే, యేసు ప్రభు వారు పేతురుతో చెప్పాడు కదా, పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇచ్చేదని అన్నాడు కదా, ఇదిగో అవే. ఎవడు లోపలికి వెళ్ళకుండా నేను తాళం పెట్టేశా. అర్థమైందా? పరలోక రాజ్యపు తాళపు చెవులు ఇవే. యేసు ప్రభు వారు పేతురికి ఇచ్చాడు. పేతురే మొట్టమొదటి పోపు అని చెప్పాడు వీళ్ళు సొంతగా. ఆ తాళపు చెవి ఎక్కడ? ఆ రోమ్ వాటికన్ సిటీలో ఉన్నటువంటి సెయింట్ పీటర్ క్యాథీడ్రల్, ఆ చర్చి లోపల గర్భగుడిలో, గర్భాలయంలో దేవుని వాక్యం, దేవుని గ్రంథాన్ని బంధించి వేసినటువంటి తాళపు కప్పను తెరిచే తాళపు చెవిది. సంవత్సరానికి ఒక్కసారి దాన్ని బయటికి తీస్తాడు పోపు గారు. ఏదో కళ్ళు మూసుకొని అలాగే తెరుస్తాడు. ఏదో ఆయన కన్ను దేని మీద పడిందో అని చూపు ఆ ఒక్క మాట చదువుతాడు. లక్షల మంది జనం, ఎవడికి సరిగ్గా వినబడదు. ఏదో వినేశంలే దేవుని వాక్యం అనుకుని వెళ్ళిపోయారు. దావీదు రాజు దేవుని వాక్యానికి ఓ పేరు పెట్టాడు. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఈ దీపాన్ని పట్టుకొని లోపల దాచిపెట్టాడు. మిగిలింది ఏమిటి? సంఘంలో చీకటి. వాక్యమును చదువుకోకూడదని, చదువుకోవడానికి వీలు లేకుండా శాసనం చేసిన తర్వాత దీపము లోపల దాచిపెట్టగా క్రీస్తు సంఘములో
క్రీస్తు శకం 5వ శతాబ్దంలో అంధకార యుగం ప్రారంభమైంది. డార్క్ ఏజెస్ అన్నారు. బైబిల్ చదవగలిగే వీలుంటే అసలు కథోలిసిజం ఏర్పడేదే కాదు. ఎవడైనా ఒకటికైనా బుద్ధి తట్టేదే. ఇదేమంటారు బాబు, బొమ్మలు తెచ్చిపెట్టారు, పౌలు రాశాడుగా, విగ్రహాలకేం పొందిక అని అన్నాడు అని ఎవరికైనా బుద్ధి వచ్చేదే. ఆ బుద్ధి రాకుండా బైబిల్ చదవకుండా శాసనం చేయించింది యెజబెలు ఆత్మ. బైబిల్ చదివితే అసలు మరియమ్మని ఎవరు పూజించరండి. మేరీ ద మదర్ ఆఫ్ గాడ్, ప్రే ఫార్ us. మరియమ్మ దేవుని కన్న తల్లి, నా కోసం ప్రార్థించేయి అని ప్రార్థించడం మొదలుపెట్టారు. పౌలు రాశాడు, దేవుడొక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఇప్పుడు ఈ మధ్యవర్తికి యేసుకు మనకి మధ్యలో ఇంకో మధ్యవర్తిని పెట్టాడు, మరియమ్మను. ఒక విషయం మీకు తెలుసా, యేసు దగ్గర మరియమ్మ సిఫారసు చెల్లనే చెల్లదు. యేసు ప్రభువు దగ్గర మరియమ్మ సిఫారసు చిల్లిగవ్వ కాని విలువ చేయదు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానా అనే ఊరిలో ఒక వివాహం జరిగింది. ఆ వివాహంలో యేసు వారి శిష్యులు పిలువబడ్డారని ఉంది. మరియమ్మ కూడా ఉంది అక్కడ. ఎందుకుందో మరి వాళ్ళ బంధువులో ఏమో మనకు తెలియదు. ఆ మరియమ్మ మా యేసుబాబు కూడా వచ్చాడుగా అని చాలా సంతోషపడి ఉంటుంది. విందు మధ్యలో ఉండగా ఏం జరిగిందంటే ద్రాక్షారసం అయిపోయింది. అప్పుడు వాళ్ళు ఇబ్బంది పడ్డం మరియమ్మ గమనించి బాబు మీరేం పర్వాలేదు, మీరు కంగారు పడబాకండి, యేసుబాబు ఉన్నాడుగా, మా అబ్బాయే. నేనేమనుకున్నావు, యేసుబాబు ఎవరనుకున్నావు? మా అబ్బాయి. నేను కన్నాను, పెంచాను, మోసాను, నేను కడిగాను, నా కొడుకయ్యా, మా అబ్బాయి నన్ను చెప్పి మీకు హెల్ప్ చేయిస్తాలే అని వెళ్ళిందనమాట. వెళ్ళి యేసుబాబు కొంచెం వాళ్ళకి సహాయం చేయను ఆయన అంటే యేసే సీరియస్గా చూశాడు. ఏమన్నాడు తెలుసా? ఓ స్త్రీ, నాతో నీకేమి. తెలుగు బైబిల్లో అమ్మ అని ఉంది, ఇంగ్లీష్ బైబిల్లో ఉమన్. యేసయ్య మరియమ్మని ఏమని పిలిచాడు? ఓ స్త్రీ, నాతో నీకేమి, నా సమయం ఇంకా గచ్చుకుమని. వారు బాబాయ్ నన్ను స్త్రీ అంటాడు ఏమిటి, నేను కన్న కుమారుడు కదా. ఏమండి, ఒక చిన్న బాబు ఎవరిని లేకపోతే ఒక యవనస్తుడు వాళ్ళ తల్లిని ఓ స్త్రీ అని అంటాడా? ఆ పిలుపు వినగానే మరియమ్మకు అర్థమైంది, ఈయన నేను కన్నోడు కాదురా బాబు, నన్ను కన్నోడని అర్థమైంది ఆమెకు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యేసు ప్రభు అంటే ఎవరండి? మరియ కుమారుడని అనుకుంటున్నారు కానీ మరియ కుమారుడు కాదు. మరియను కన్న అమ్మమ్మకు, మరియను కన్న వాళ్ళ నాయనమ్మకు, అసలు ప్రపంచమంతరికి తండ్రి యేసు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆనాడే వినలేదు ఆయన. ఏనాడు? శరీరధారిగా ఉన్న రోజుల్లోనే ఏమో రికమెండేషన్ చెబితే నువ్వు అవతలికి వెళ్ళి నాకు ఇంకా టైం రాలేదు అన్నాడు. ఇప్పుడు ఈనాడు కనుక నువ్వు ప్రార్థన చేస్తే, ఓ మేరీ ద మదర్ ఆఫ్ గాడ్, నా కోసం ప్రార్థన చేయమంటే మరియమ్మ అసలు వెళ్ళదు. బాబు అప్పుడే ఒకసారి పోయి నెత్తిబొప్పి కట్టించుకున్నాను. ఎప్పుడు? కానా పెళ్లిలో నేను వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేయను ఆయన అంటే నన్ను ఆయన వినలే, నా మాట అసలు పట్టించుకో, ఓ స్త్రీ అవతలికి వెళ్ళమన్నాడు. కనుక నేను వెళ్ళను రా బాబు అంటుంది. ఒకవేళ నువ్వు మరీ బలవంతం చేస్తే మరియమ్మ పోయి అడిగినా యేసయ్య అంటాడు, నీకు ఇంకా బుద్ధి రాలేదా, కానా పెళ్లిలో చెప్పానుగా అంటాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఓ స్త్రీ నాతో నీకేమి అనగానే మరియమ్మ వెళ్ళి చెప్పింది, అబ్బాయి నేను రికమెండేషన్ చేస్తే వినేవాడు కాదు ఆయన, అసలు నేను కాదు ఎవరు చెప్పిరా అని వినడం ఆయన, అసలు ఆయన చెప్పినది మీరు, అది మనం బోడి సలహాలు చెప్పడం కాదు, ఆయన చెప్తే మనం వినాలని చెప్పింది. అప్పుడు కాదు బుర్రకెక్కింది పాఠం. ఆ పాఠం ఇంకా మన బుర్రకెక్కలేదు. ఇంకా
మరియమ్మ నేర్చుకుంది కానీ మనం నేర్చుకోలే. ఒకవేళ యోహాను సువార్త 2వ అధ్యాయం చదివినవాడు ఎవరైనా మరియమ్మ నా కోసం ప్రార్థన చేయమని అనడు. కానీ యోహాను 2 చదవకుండా పోపు గారు దీనికి లాకు పెట్టేసి లోపల పెట్టేశాడు. అందుకే ఏం జరిగింది? మరియమ్మ పూజలు బయలుదేరినాయి. ఇక అంతేకాదండి, ఏం చెప్పమంటారు? దేవుని వాక్యమునకు భిన్నమైన పద్ధతులు అన్ని లోపలికి వచ్చినాయి. 2వ పోపుకు 3వ పోపుకు ఇంకొక ఒడియా వచ్చింది. డబ్బులు బాగా చేసుకోవడానికి ఇప్పుడు అవకాశం ఉంది. మీరెవరన్నా పాపాలు చేసినట్లయితే ఏం పర్వాలేదు, కంగారు పడొద్దు, డబ్బులు చెల్లించుకున్నట్లయితే మీ పాపాలు మేము క్షమించేస్తామన్నారు. డబ్బులు తీసుకొని పాప క్షమాపణ పత్రాలు అమ్ముకున్నారు పోపులు. ఒకడొచ్చి పోపు గారి చెవిలో ఒప్పుకోవాలి పాపం, ఏమండి నేను మొన్న వ్యభిచారం చేశానని. ఏంటి వ్యభిచారం చేసావా? ఎంత తప్పు చేశాను ఆయన, పోనీ క్షమిస్తాలే కానీ కొంచెం ఖర్చు అవుద్ది అంటాడు అన్నమాట. పర్లేదండి తండ్రి గారు, ఎంత ఖర్చు ఇచ్చుకుంటాను, నరకంలో పడాలి కదా రేపు. ఇంకా వాడి స్తోమతను బట్టి 10,000 5,000 ఫీజు వేసి క్షమాపణ పత్రం ఇస్తాడు. మళ్ళీ వాడు ఒక నెల తిరిగాక మళ్ళీ వచ్చి, పోపు గారు ఈసారి ఇంకో పాపం చేశానండి, ఒకడిని పీక కోసి చంపేశానండి, నరహత్య చేశానని. అయ్యో ఎంత పని చేసావురా, నరహత్యే ఏకంగా. క్షమిస్తాలే కానీ ఈసారి కాస్త ఎక్కువ ఖర్చు అవుద్ది, పోయినసారి 5,000 కదా, ఇప్పుడు 15,000 ఇచ్చుకో. క్షమాపణ పత్రాలు అమ్ముకుంటున్నారు. లెక్కలేని విస్తార ధనరాశులు వాటికన్ సిటీలో కూడబెట్టుకున్నారు. పాప క్షమాపణ పత్రాలు అమ్ముతున్నారు. అంధకార యుగం, చిమ్మ చీకటి. దేవుని వాక్యం చదివేవాడు లేడు, దేవుని వాక్యం చెప్పేవారు లేరు. మారు మనసు అవసరమనే బోధ పోయింది, పాప క్షమాపణ అనేది పోయింది, అన్ని పోగొట్టుకున్నారు. పరిశుద్ధాత్మ సన్నిధి వెళ్ళిపోయింది, కృపా వరాలు వెళ్ళిపోయాయి. క్రీస్తు సంఘము చిమ్మ చీకటిలో కూరుకుపోయింది 1000 సంవత్సరాలు. ఈ 1000 సంవత్సరాల తర్వాత 15వ శతాబ్దంలో మార్టిన్ లూథర్, మామూలు కాథలికే, ఒక కాలేజీలో ప్రొఫెసర్ గారు. ఆయన ప్రొఫెసర్ కనుక గ్రీకు లాటిన్ ఆయనకు తెలుసు బాగా. ఆయన లైబ్రరీలో ఉండే గ్రంథపు చుట్టలన్నీ వెతుకుతుండగా ఒక దగ్గర రోమా పత్రిక దొరికింది ఆయనకి. అందులో వ్రాయబడి ఉంది, గ్రీకు భాషలో ఉన్నటువంటి ప్రతి నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ద జస్ట్ షాల్ లివ్ బై ఫెయిత్. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది నమ్మువారికి అందరికీ ఉచితముగా కలుగు రక్షణ. దేవుని కృపావరము, క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఈ మాటలు చదివాడు. అరే ఇదేమిటి, పోపు గారేమో అట్లా చేస్తున్నాడు, డబ్బులు ఇస్తే క్షమిస్తానంటాడు ఏమిటి? దేవుని వాక్యంలో ఏముంది? మన వైపేమో విశ్వాసం, దేవుని వైపు కృప, అంతే రక్షణ. ఒక మనిషి రక్షింపబడాలంటే దేవుని కృప అవసరం, మనిషిలో పశ్చాత్తాపం అవసరం, అంతే. డబ్బుల గోలెక్కడిది? ఇంకా చదివాడు, ఈ విగ్రహాలు ఏమిటి? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మార్టిన్ లూథర్ గారు సంఘంలో వెంటనే రోడ్డు మీదకి రాలే, పెద్దలతో, కార్డినల్స్, బిషప్స్ వాళ్ళతో మాట్లాడాడు. ఎవరు వింటారు? దేవుని బిడ్డలారా, దేవుడు కలిగించు చీలికను గూర్చి మీతో మాట్లాడగోరుచున్నాను. ద డివిజన్ కాస్డ్ బై గాడ్. దేవుడు కలిగించే ఘర్షణ, దేవుడు కలిగించే చీలిక. మన దేవుడు సమాధానకర్త అని అనుకుంటున్నారా? కాదు, కాదని లేఖనం చెబుతోంది, గమనించాలి. లూకాసు వార్త 12వ అధ్యాయం
51వ వచనం చదువుతున్నాను, దయతో శ్రద్ధగా ఆలకించండి. బైబిల్స్ ఉంటే చూడండి. దేవుడు సమాధానకర్త అని అనుకుంటున్నారా? కాదు, కాదని లేఖనం చెబుతోంది, గమనించాలి. లూకాసు వార్త 12వ అధ్యాయం 51వ వచనం చదువుతున్నాను, దయతో శ్రద్ధగా ఆలకించండి. బైబిల్స్ ఉంటే చూడండి. లూకాసు వార్త 12:51. నేను భూమి మీద సమాధానము కలుగజేయ వచ్చితునని తలంచుచున్నారా? కాదు, భేదమునే కలుగజేయ వచ్చితినని మీతో చెప్పుచున్నాను. ఏమండి, యేసు ప్రభువును మనం ఏమనుకుంటాం? ఒక ఇంట్లో సమాధానం లేదనుకోండి, ఖచ్చితంగా లేఖనం మాట్లాడుతున్నాను నేను. లేఖనం తప్ప ఏ ఒక్క ముక్క మాట్లాడను. వాక్యం ఎత్తి చెబుతాం, సందర్భం చూసుకోం. వివాహం అన్ని విషయంలో ఘనమైనది అని రాస్తారు. మీరు బైబిల్ వెతుకోండి, అలాగ లేదు, బైబిల్లో లేదు. వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని లేదు. ఘనమైనదిగా ఉండవలెను అని ఉంది. మ్యారేజ్ మస్ట్ బి ఆనరబుల్ ఇన్ ఆల్. ఘనమైందిగా ఉండాలి, పానుపు నిష్కలంకమైందిగా ఉండాలి. అది అక్కడ బోధ. ఉండాలి అంటే మా పెళ్లి చాలా ఘనమైందంటే పెళ్లి ఘనమైందని కాదు అక్కడ మాట. నీ పెళ్లిని ఘనముగాను నీ పానుపు నిష్కలంకముగాను కాపాడుకొనుము అనే ఆజ్ఞ. అది పోయింది. ఒకడు తాగి తాగి సారా తాగి వాళ్ళంతా కుళ్ళబెట్టుకొని చచ్చిపోతే వాడికి ఒక జ్ఞాపకార్థ కూటం పెట్టి నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరము అని పెడతారు. ప్రభువునందు నిద్రించేవాడు ధన్యుడు అని పెడతారు. ఆయన ప్రభువునందు నిద్రించలేదు, సారాయందు నిద్రించాడు. దేవుని వాక్యమును ఏదో ఎత్తి చెప్పడానికి సరిపోదు. అసలు ఎవరికి చెప్పాడు? ఏ సందర్భం అది? శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా దీని చేతు. దేని చేతును? అక్కడ ఏదో ఉంది సందర్భం. ఆ సందర్భం చూడకుండా మనం ఏం చేయకూడదు. ఇది యెహోవా చేసిన దినము, దీని యందు మనము మిక్కిలి ఆనందించదము. యెహోవా చేసిన దినం ఏది? ఏ రోజు పడితే ఆ రోజు కాదు. 118వ కీర్తన క్రీస్తు రెండవ రాకడను గూర్చిన మెసయానిక్ సామ్. అది ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి, మూలకు తలరాయి ఆయను. ఇది యెహోవా వలన కలిగిన కార్యము, ఇది మన కనులకు ఆశ్చర్యము. ఇది యెహోవా చేసిన దినం. లోకము ప్రధానులందరూ ఏ యేసును సిలువేశారో, ఏ యేసును శిబిరం వెలుపలికి వెళ్ళగొట్టారో, ఏ యేసును తృణీకరించి ఉమ్మివేశారు, ఆ యేసు సర్వ ప్రపంచానికి ముఖ్యమైన మూలరాయిగా రేపు రాబోతున్నాడు. ఆ దినం యెహోవా ఏర్పాటు చేసిన దినం. దాని యందు మనం ఉత్సహించి అది సంగతి. బైబిల్ కొటేషన్లన్నీ మనం ఇస్తున్నాం, కానీ అసలు బైబిల్లోని దేవుడే మనకి ఇప్పటిదాకా అసలు పరిచయమే కాలే. సమాధానకర్త అంటే అర్థం ఏంటి? మనుషుల మధ్యలో సమాధానం కాదు సోదరుడా. ఫర్గెట్ దట్ డాక్ట్రిన్. చదవండి అక్కడ ఏం చెబుతున్నాడు. 51. నేను భూమి మీద 12:51 లూకాసు వార్త. నేను భూమి మీద సమాధానము కలుగజే వచ్చితులను తలంచుచున్నారా? కాదు, భేదమునే కలుగజేయ వచ్చి తిని. చెప్పండి. ఇప్పటి నుండి ఒక ఇంటిలో 5గురు వేరుపడి, ఇద్దరికి విరోధంగా ముగ్గురు, ముగ్గురికి విరోధంగా 2 ఉంటారు. తండ్రి కుమారుడికిని, కుమారుడు తండ్రికిని, తల్లి కుమార్తెకును, కుమార్తె తల్లికిని, అత్త కోడలికిని, కోడలు అత్తకును విరోధులుగా. చూసారా సమాధానకర్త కార్యం ఎంత అందంగా ఉందో? ఈ పని చేసిన ఆయన ఎవరు? ఏమండి? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి,
సమాధానకర్తయగు అధిపతి ఏం చేస్తున్నాడు? ఏమండి, భేదమును నాకు చెప్పండి. యేసు ప్రభు సమాధానకర్త, భేదానికర్త? చెప్పాలి. సమాధానకర్త. మరి ఇప్పుడు చేసిందేంటి? ఏమండి, సమాధానము అనేది ఆయన సమాధానపరిచేది మనిషిని అనుకోకండి. తప్పున్నర తప్పు. పాపి అయిన మనుష్యుని పరిశుద్ధులైన దేవునితో సమాధానపరిచే సమాధానకర్త ఆయన. అది నాట్ మ్యాన్ అండ్ మ్యాన్. The sinful man and the holy God will find peace with each other in Jesus Christ. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం చూడండి దయచేసి. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చూడండి. 18 కూడా చదువుతాను. సమస్తమును దేవుని వలన అయినవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరుచు పరిచర్యను మాకు అప్పగించను. 19 కూడా చూడండి. అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొని. ఒకప్పుడు దేవునికి లోకానికి సమాధానం లేదండి. ఈ పాపములో మునిగి ఉన్నటువంటి లోకమును చూసి పరిశుద్ధ దేవుని కోపం భగ్గున మండింది. పరిశుద్ధ దేవునికి ఈ లోకానికి సమాధానం కలిగించింది క్రీస్తు రక్తం. అక్కడ సమాధానకర్త. ఇక మనలో మనకు సమాధానం కాదని చేసేది. నీకు నాకు సమాధానం ఉండాలంటే ఒకటే ఒక మార్గం. నీవు దేవునితో సమాధాన పడు, నేను కూడా దేవునితో సమాధాన పడతాను. నీ హృదయం దేవునితో అంగీకరించినప్పుడు, నా హృదయం కూడా దేవునితో అంగీకరించినప్పుడు ఆటోమేటిక్గా మనిద్దరి హృదయాలు కూడా ఒకదాంతో ఒకటి అంగీకరించి తీరుతాయి. ఓన్లీ దెన్ వీ కెన్ హ్యావ్ పీస్ విత్ ఈచ్ అదర్. నేనేమో దేవుని వాక్యాన్ని అంగీకరిస్తాను, నువ్వేమో దేవుని వాక్యానికి ఎదురు మాట్లాడతావు. నీకు నాకు ఇంకా సందేహం ఉంది? దేవుని వాక్యమునకు లోబడు వారికి, దేవుని వాక్యం మీద తిరుగుబాటు చేయ వారికి ఎన్నడూ సమాధానం ఉండదు, సమాధానం కుదరదు. దేవునికి ఇష్టలుగా బ్రతకాలనుకునే వారు కొందరు ఉన్నారు. దేవుని మాత్రమే సంతోషపరచాలనుకునే యోగ్యులు కొందరు ఉన్నారు. దేవుని సంతోషం గాలి కొదిలేరా బాబు, ఆయన ఎక్కడున్నాడో మనం చూసామా, పెట్టామా? కళ్ళ ముందున్న మనిషిని మాత్రమే సంతోషపరుద్దాం అనుకునే భ్రష్టులు కొందరు ఉన్నారు. ఈ యోగ్యులకు, ఈ భ్రష్టులకు సమాధానం కుదరదండి. దేవునికి లోబడేవాడు, దేవునికి తిరుగుబాటు చేసేవాడు సమాధానంగా ఉండగలిగితే రేపు దేవుడు సైతాను కూడా సమాధాన పడమని చెప్తారు అయ్యగారులు. అయ్యగారులు అందరూ ఒక డెలిగేషన్ పరలోకానికి వెళ్ళి, దేవుడా ఈ దిద్దుబాట్లు, సంస్కరణలు ఇవన్నీ మేము పడలేక సస్తున్నాం నాయనా, అసలు ఈ గొడవంతా ఎందుకు తెచ్చిపెట్టావు? నువ్వు సైతాను సమాధాన పడండి, ఏదో అయిపోయింది చేతులు కలుపుకొని షేకండ్ ఇచ్చుకొని మీరిద్దరు ఒకటైపోండి, మాకు ఈ గొడవలు రావు కదా అని దేవుడు కూడా చెప్పే పండితులు అన్నమాట మనోళ్ళు. ఏదో ఒకటినైనా కలిసి ఉండండి కాదు చెప్పాల్సింది. ఇద్దరిలో ఎవరి తప్పుందో వాడిని గద్దించండి. అర్థమైందా? ఇద్దరికి వివాదం వచ్చిందనుకోండి, ఇద్దరూ రైట్ అవర్గా, ఎవడో ఒకడు రైటు ఒకడు రాంగ్. తప్పులో ఉన్నవాడిని మీరు ఏం చేయాలి? రైట్లోకి తీసుకురావాలి. అది నిజమైన సమాధానం. ఇద్దరు బోధలు ఉన్నాయి, ఒకటి వాక్య ప్రకారం ఉంది, ఒకటి వాక్య ప్రకారం లేదు. ఏదో కలిసిమెలిసి ఉండండి అంటాం కాదు. మనం అన్ని తప్పు కొటేషన్స్ అండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు అని బోధ చేస్తాడు. సహోదరుడు అంటే ఏమిటో తెలుసు అసలు? నిఘంటువర్ధం చెప్పండి. సహోదరుడు అంటే సహ ఉదరుడు, అంటే ఒకే గర్భము నుండి
పుట్టినవాడు అనుకుంటాం. కానీ దేవుని వాక్యంలో సహోదరుడు అంటే అలా కాదు. దేవుని వాక్యంలో సహోదరులు కొంతమందిని మనం జ్ఞాపకం చేసుకుందాం. కయీను హేబెలు సహోదరులేనా కాదా? ఒకే గర్భమున పుట్టారు. వాళ్ళేమో పొలంలో తన్నుకున్నారు. కయీను వెళ్ళి హేబెలును చంపేశాడు. పోనీ యాకోబు ఏశావు సహోదరులే కదా? ఏమండి, యాకోబు ఏశావు సహోదరులే. వాళ్ళేమో గర్భం లోపలే తన్నుకున్నారు, గర్భంలోనే తన్నుకున్నారు. వారికి అసలు సమాధానం లేదు. కానీ ఇంకొక దృశ్యం మీ దృష్టికి తెస్తాను. ఎలిజబెత్ అమ్మ కడుపులో 6 మాసాలు నిండినటువంటి యోహాను పిండం ఉంది. యోహాను పిండ దశలో ఉన్నాడు. అప్పుడే గర్భం దాల్చింది మరియమ్మ. ఎలిజబెత్కు వందనాలు చెప్దామని వెళ్ళింది. మరియమ్మ వందన వచనము వినగానే ఎలిజబెత్ గర్భములో ఉన్న శిశువు గంతులు వేయసాగెను, గంతులు వేయసాగెను. సహోదరుడంటే ఒక గర్భంలో ఉన్నవాడు, ఓ కప్పు కింద ఉన్నవాడు, ఒకే గుడిలో మెంబర్షిప్ ఉన్నవాడని కాదు. యోహాను ఉన్న గర్భం వేరు, యేసు ఉన్న గర్భం వేరు. కానీ ఆ గర్భం ఈ గర్భం వేరైనా ఒకరినొకరు గుర్తుపట్టుకున్నారు. ఇద్దరి మీద ఒకే పరిశుద్ధాత్మ తైలం ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒకరు బాప్టిస్ట్ గుడిలో ఆరాధన చేసుకోవచ్చు, ఒకరు లూథరన్ గుడిలో ఆరాధన చేసుకోవచ్చు, ఒకరు ఇంకో చోట ఆరాధన చేసుకోవచ్చు. గుడులు వేరైనా, బోర్డులు వేరైనా, కప్పులు వేరు వేరే కప్పుల కింద ఉన్నా నాకు నిజమైన అన్న, నా నిజమైన తమ్ముడు ఏ సంఘంలో ఉన్నా నేను కేకేస్తే వస్తాడంతే. దేవుని స్తోత్రం కలుగునుగాక. స్వరం గుర్తుపడతాడంతే. మా మెంబర్షిప్ వేరు, ఆయన మెంబర్షిప్ వేరు. స్వరం ఎత్తి హల్లెలూయా చెప్పగానే అవతలి వాడు గుండెలో ఎక్కడో గంతులు వేసిన భావన. కారణం ఏంటంటే ఒకే పరిశుద్ధాత్మ చేత నడిపించబడుచున్న వారు సహోదరులంటే అట్లాంటి వాళ్ళకి సమాధానం ఉంటుంది. ఆత్మలో ఏకీభావం లేకుండా ఓ కప్పు కింద ఉండి తన్నుకునే కంటే సమాధానంగా దూరంగా ఉండటం మంచిది. అందుకే యేసయ్య ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఎందుకు తన్నుకుంటారు మీరు విడిపోయి సుఖంగా? నేను సమాధానమును కలుగజేయ రాలేదు, భేదమునే కలుగజేయవచ్చితిని. ఇప్పటి నుండి మీరు ఎవరైనా దెబ్బలాట్లో ఉండగా మీరు గమనించినప్పుడు ఈ బోధ చేయబాకండి, సమాధానకర్త అనబాకండి. ఒకవేళ వాడు దండుకోవడం ప్రభుచిత్తమేమో మనకు తెలియదు. అవును, అది దేవుడు కల్పించిన భేదమైతే నువ్వు దాన్ని సమాధానపరచగలవా? దేవుడు కల్పించిన భేదమైతే నువ్వు సమాధానపరచగలవా? చేయలేవు. ఇంతకు ఆ లూకాసు వార్త 12లోకి మళ్ళీ చూడండి దయచేసి ఒకసారి. ప్రత్యేకమైన కీలకమైన ఒక మాట అక్కడ ఉంది. ఈ భేదానికంతా కారణం ఏమిటంటే లూకా 12:49 వచనం, నేను భూమి మీద అగ్ని వేయ వచ్చి తిని అది ఇదివరకే రగులు కొని మండుచుండవలెనని నేను ఎంతో ఆశపడుచున్నాను. భూమి మీద ఏం వేయడానికి వచ్చాడు ఆయన? అగ్ని. ఆ అగ్ని ద్వారా భేదాలు కలుగుతున్నాయి. భేదము కలిగించు అగ్ని. అగ్ని అంటే బైబిల్లో ఎన్నో అర్థాలు చెప్పుకోవచ్చు. పరిశుద్ధాత్మ అగ్ని ఉంది, నరకములో పాతాళపు అగ్ని ఉంది, ఇంకా ఎన్నెన్నో రకరకాల అగ్ని ఉంది. నాలుక కూడా నాశనకరమైన అగ్ని అన్నాడు.
దాని ఇర్మియా గ్రంథంలో 23వ అధ్యాయంలో 29వ వచనంలో మరొక అగ్ని మనకు కనపడుతుంది. ఇర్మియా 23:29 చూడండి. నా మాట అగ్ని వంటిది కాదా? దేవుని వాక్యము దేని వంటిది? ఏమండి? అగ్ని వంటిది. నేను భూమి మీద అగ్ని వేయవచ్చి తిని, అగ్ని ఎక్కడైతే వేస్తున్నానో అక్కడ ఏం కలుగుతోంది చెప్పండి? ఏం కలుగుతోంది? భేదము కలుగుచున్నది. కైండ్లీ బి వెరీ అటెంటివ్ నా ఇఫ్ యూ వాంట్ టు ఫాలో ద థాట్ లైన్. భేదాలు ఎందుకు వస్తాయని చెప్పాను? ఎందుకు వస్తాయి? దేవుడు వేయుచున్న అగ్ని కారణంగా భేదాలు వస్తాయి. తిబెరి కైసరు ఏలుబడిలో పొంతి పిలాతు అధిపతిగా, అన్నా కయ్యప ప్రధాన యాజకులుగా ఉన్న దినాలలో అరణ్యములో ఉన్న యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను. ప్రతి తరంలో కూడా ఎవరో ఒక దైవజనుడి దగ్గరికి దేవుని వాక్కు దూసుకొస్తుంది. అది పట్టణములో ఉన్న వారితో, మత వ్యవస్థలో ప్రముఖులుగా ఉన్న వారితో ఆ కార్యం జరగదు. అన్న ఉన్నాడు, కయప ఉన్నాడు, పొంతి పిలాతు ఉన్నాడు, హేరోదు ఉన్నాడు, ఫిలిప్ ఉన్నాడు, చతుర్థాధిపతులు ఉన్నారు, మత నాయకులు, బోధకులు, లీడర్లు అందరినీ వదిలేసి అడవిలోకి వెళ్ళిపోయింది దేవుని వాక్యం. అడవిలో దేవుని వాక్యం యోహాను దగ్గరికి రాగానే అడవిలో ఉన్న దేవుని వాక్యం ఇశ్రాయేలు జాతిని రెండుగా చీల్చింది. యోహాను దగ్గరికి దేవుని వాక్యం వచ్చిందట. ఎప్పుడైతే దేవుని వాక్యం యోహాను దగ్గరికి వచ్చిందో ఇశ్రాయేలు జాతి రెండుగా చీలిపోయింది. దేవుని బిడలారా, దేవుని సందేశం అగ్ని వలె మన ఊరిలోకి వచ్చినట్లయితే, దేవుని వాక్యం అనే అగ్ని ఎక్కడ ఉన్నదో అక్కడ వెంటనే ఏం కార్యం చేస్తుందన్నాను నేను? యెజబెలు కార్యం చేస్తుంది. రిమెంబర్ మై ఫస్ట్ స్టేట్మెంట్. సంఘంలో పరిశుద్ధాత్మే కాదు, దురాత్మ కూడా కార్యం చేస్తుంది. దేవుడు ఒక దిద్దుబాటు ఇచ్చాడు, ఓ సంస్కరణ ఇచ్చాడు, ఒక సందేశం ఇచ్చాడు. పరిశుద్ధాత్మ చేత నడిపించబడిన వారు ఆ సందేశానికి లోబడతారు. కానీ ఆ ప్రక్కన ఎవరుంది? యెజబెలు కూడా ఉంది. ఇదేం చేస్తుంది కొంతమందిని? వాడిప్పుడు కొత్తగా వచ్చి చెప్పడం ఏంట్రా, మనం విన్నాళ్ళ బట్టి ఒట్టోళ్ళమేనా? మన తాతలు ముత్తాతలంతా ఒట్టోళ్ళేనా? ఇవాళ పుట్టిన కుర్రోడు వీడి తెలుసు సత్యం. అసలు వాడికి ఏమన్నా ఒంట్లో భయం ఉందా? పెద్దలకు లోబడమని బైబిల్లో రాయబడి లేదు. ఇంత పెద్దోళ్ళు చెప్పిందంటే తప్పంటాడు ఆయన. ఈ కుర్రోళ్ళని అసలు మనం అలా వదిలేయకూడదు. మొత్తం దేశాన్ని పాడు చేస్తారు ఈ కుర్రోళ్ళు. వాళ్ళ డిసిప్లిన్ నేర్పించాలి, పెద్దల మీద తిరుగుబాటు చేయకూడదు. ఇలాంటి తత్వాన్ని నూరిపోస్తుంది యెజబెలు ఆత్మ. ఎప్పుడైతే దేవుని వాక్యము అగ్ని వలె మార్టిన్ లూథర్ హృదయంలో జొరబడిందో, మార్టిన్ లూథర్ రోడ్ల మీద పడ్డాడు. ఇలాగే బహిరంగ సభలు ఏర్పాటు చేశాడు. పౌరులారా, క్రైస్తవులారా, సోదరి సోదరులారా, పోపు గారు చెబుతున్న బోధంతా తప్పు. మనం పోపు దగ్గర పాపాలు ఒప్పుకోవడం ఏంటి? పాపాలు క్షమించడానికి మనుష్య కుమారునికి అధికారం ఉన్నది అని బైబిల్లో ఉంది. ఇంకెవరికి అధికారం లేదు, యేసుకే అధికారం ఉంది. అలా కాదు, మీ పాపాలు ఒకరితోనొకడు ఒప్పుకోమన్నాడు కదా యాకోబు అన్నారు ఒక ఆయన. నొక్కులు, సన్నాయి నొక్కులు నొక్కుతారు కొంతమంది. దానికి లూథర్ అన్నాడు, అవును ఒకరితో ఒకరు ఒప్పుకోమని ఉందిగా, మరి ఆయన పోపు కూడా నా చెవులు ఒప్పుకోమని పాపాలు. ఇదిగో అలా ఎదురు మాట్లాడితే కళ్ళు పోతాయి. పెద్దోళ్ళని మనము రెస్పెక్ట్ చెయ్యాలి. నీ మొహం రెస్పెక్ట్ ఏమిటి? అసలు పెద్దోడినేమో నువ్వు రెస్పెక్ట్ చేయవు, నిన్నేమో నేను రెస్పెక్ట్ చేయాలా?
పెద్దోళ్ళందరికంటే పెద్దోడినే అవమానిస్తున్నారు. ఇక నిన్నే నేను గౌరవించడం. అందుకే మార్టిన్ లూథర్ అంటే ఒళ్ళు మండి తిరుగుబాటుదారుడు అని పేరు పెట్టారు. ప్రొటెస్టాంట్. ప్రొటెస్టాంట్ అంటే అర్థం ఏంటి? ప్రొటెస్టాంట్ అంటే పొగరబోత్స్ అని అర్థం. పొగరు పట్టిన వాళ్ళండి, గర్విష్ఠులండి అని అర్థం. మనం సగర్వంగా చెప్పుకుంటాం కదా, మేము ఎవరం అంటే. మనం ఎవరం? నేను చెబుతున్నాను, ప్రొటెస్టాంటులలో చాలామంది నిజానికి ప్రొటెస్టాంట్స్ కాదు, వాళ్ళు కాంప్రమైజర్సే. తప్పు కనబడగానే తిరుగుబాటు చేసిన వాడు ప్రొటెస్టాంట్. నీ సంఘంలో ఎక్కడ ఆరాధిస్తున్నావో, ఎక్కడ మెంబరువో, నీ కళ్ళ ముందు దేవుని వాక్యానికి విరోధంగా ఎన్నో కార్యాలు జరుగుతూ కూడా దాన్ని గద్దించలేని పిరికివాడివి, బలహీనుడివి, నువ్వు ప్రొటెస్టాంట్ ఎట్లాగవుతావు? నువ్వు లాలూచీవాదివి, రాజీవాదివి. యు ఆర్ ఎ కాంప్రమైజర్. యు ఆర్ నాట్ ఎ ప్రొటెస్టాంట్. నౌ ఐ యామ్ ఎ ప్రొటెస్టాంట్. I want to protest against everything that is contrary to the word of God. దేవుని వాక్యానికి భిన్నంగా ఏది కనబడినా వెంటనే కత్తి లేపుతానంతే దాని మీదకి. అలాగుంటేనే నువ్వెవరు అన్నమాట? ప్రొటెస్టాంటు అన్నమాట. లేకపోతే ఎవరు అన్నమాట? మ్యామ్ 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 వాదివని అర్థం. అర్థమైందా? ఎప్పుడైతే మార్టిన్ లూథర్లోనికి దేవుని వాక్యం అగ్నిలాగా దూసుకొచ్చిందో బజారున పడ్డాడు. సోదరులారా, డబ్బులు చెల్లించొద్దు, డబ్బులు చెల్లిస్తే ఇచ్చే క్షమాపణే కాదు. నాయన రెండంతల నరక పాత్రలు అయిపోతున్నారు. ఈ పోపు దగ్గర ఒప్పుకోవడం మానేసేయండి. అసలు పోపేమిటయ్యా బాబు? యేసు ప్రభువే సంఘానికి శిరస్సు, దేవుని వాక్యమే మనకు ఆధారము. కృపచేత విశ్వాసమును బట్టి మనం రక్షింపబడుతున్నాం. మనుషులను మీరు విగ్రహాలు చేయొద్దు, విగ్రహాలను ఆరాధించడం మానుకోండి అని యుద్ధ భేరి మ్రోగించాడు మార్టిన్ లూథర్. మార్టిన్ లూథర్ తరువాత 200 ఏండ్లు అయిపోయింది. జాన్ నాక్స్ కాలంలో ఒక 100 years అనుకోండి. 15వ శతాబ్దం మార్టిన్ లూథర్, 16వ శతాబ్దం జాన్ నాక్స్, 17వ శతాబ్దం జాన్ వెస్లీ. మార్టిన్ లూథర్ అయ్యాక ఏం జరిగిందంటే, ఎలాగూ కృపచేతనే రక్షణ కదా, ఇక మనం పరిశుద్ధంగా ఉండాల్సిన అవసరం ఏముంది? కృపచేతనే కదా రక్షణ, గనుక మనం ఫ్రీగా పాపం చేద్దాం. పచ్చం చేయాలని మనకు లేనిపోని బాధ ఎందుకండి? హాయిగా లైఫ్ ఎంజాయ్ చేద్దాం, ఇష్టం వచ్చినట్టుగా పాపం చేద్దాం, పందిలాగా బురదలో దొర్లుదాం. ఎలాగూ దేవుని కృపేగా, క్రియల వలన మనం రక్షణ పొందడం లేదు. కృప అయినప్పుడు మళ్ళీ ఇక మనం నీతిగా బతకాలనే బాధ ఎందుకు అని ఒక సిద్ధాంతం బయలుదేరింది. కాల్వినిజం అన్నారు దాన్ని. ఎప్పుడైతే కృప ద్వారా రక్షణ ఉన్నది గనుక పరిశుద్ధ జీవితం అక్కర్లేదు అనే బోధ బయలుదేరిందో, సంఘంలో విచ్చలవిడిగా సుఖరోగాలు, గర్భస్రావాలు, భయంకరమైనటువంటి పాపంతో పుచ్చిపోయింది సంఘం. అప్పుడు లేచాడు జాన్ వెస్లీ, 2వ సంస్కర్త. దో హోలీ లివింగ్ ఈజ్ నాట్ ఏ ప్రీరిక్విజిట్ ఫర్ సాల్వేషన్, holy life is unavoidable outcome, the fruit of getting saved. రక్షింపబడడానికి ముందు పరిశుద్ధంగా ఉంటే రక్షింపబడతామని కాదు, కానీ నువ్వు రక్షింపబడి ఉన్నట్లయితే దానికి సూచనగా తప్పనిసరిగా నీ జీవితంలో పరిశుద్ధత ఉంటుంది. ది హోలీనెస్ ఈజ్ ఎన్ ఎవిడెన్స్ ఆఫ్ సాల్వేషన్, నాట్ ఎ ప్రీరిక్విజిట్ అన్నాడు. హోలీ లైఫ్ ఈజ్ అన్ ఎవిడెన్స్ ఆఫ్ సాల్వేషన్, నాట్ ఎ ప్రీరిక్విజిట్. నీతిగా ఉంటే పరలోకానికి వెళ్తామని కాదు.
కానీ పరలోక రాజ్య వారసుడు అయి ఉంటే తప్పక నీలో ఏం కలుగుతుంది? ఏం కలుగుతుంది? పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలం అన్నాడు. ఎప్పుడైతే మార్టిన్ లూథర్ సంస్కరణ బయలుదేరిందో మైనారిటీ కొద్ది మంది మాత్రం ఆయన్ని వెంబడించారు. మెజారిటీ ఏమన్నారంటే, బోడి నువ్వు చెప్పేది ఏమిటయ్యా, మా 1000 ఏళ్ళు పట్టున్న సిద్ధాంతం ఈయన ఆలోచనలు తప్పంటావా, ఎలా అవతలికి వెళ్ళని గెంటేశారు. లోబడిన వారేమో కొద్దిమంది, దేవుని వాక్యము ధిక్కరించిన వారేమో అధిక సంఖ్యాకులు. మార్టిన్ లూథర్ దగ్గర దేవుని వాక్యం అనే అగ్ని ఉంది. ఆ అగ్నికి లోబడ్డవారు ఓ గుంపు అయిపోయారు, లోబడని వారు ఓ గుంపు అయిపోయారు. మొట్టమొదటి చీలికొచ్చింది. తరువాత లూథరన్ సంఘములో నుండే ఆంగ్లికన్ మిషనరీ జాన్ వెస్లీ గారు మళ్ళీ తిరుగుబాటు బావుట ఎగిరేశాడు. లూథర్ మహాశయుడు చెప్పిన బోధల్లో నుండి ఈ సంఘం తొలగిపోయింది గనక మనం పరిశుద్ధ జీవితం కొరకు మనం తీర్మానం చేయాలి. అది మెథడిస్ట్ మూవ్మెంట్. అది ఆనాటి నుంచి ఈనాటి వరకు దేవుడు ఎప్పుడు ఒక సత్యం బయలుపరిచినా అప్పుడల్లా ఒక చీలిక వస్తానే ఉంది. నీటిలో ముంచడం బాప్తిస్మం పొందాలని బయలుదేరిన జాన్ నాక్స్ కాలంలో చిన్న పిల్లలకి ఇచ్చే బాప్తిస్మాలు కాదు, ఎదిగిన తరువాత మారు మనసు పొందిన తరువాత పొందిందే బాప్తిస్మం అన్న మూవ్మెంట్ బయలుదేరింది. ఆ రోజుల్లో స్కాట్లాండ్ దేశపు రాణి మేరీ, ఆమె పేరు బ్లడీ మేరీ అన్నారు, రక్త పిపాసి మేరీ. ఎన్ని వేల మందినో లక్షల మందినో చంపేసింది ఆమె. ఏరా మీరు మునిగి బాప్తిస్మాలు పొందుతారా? మేమందరం పొందింది బాప్తిస్మాలు కావా? మేము నరకానికి వెళ్తాం, మీరేమో మునిగినందుకు పరలోకానికి వెళ్తారా? చూస్తాను మీ సంగతిని. సింహాలకు పుర్లకు బోన్లు చేయిస్తారు చూడండి, అలాంటి బోన్లు చేయించి 10 మందిని 20 మందిని ఒక్కోసారి లోపల కుక్కి బోన్ లోపల ఎలుకలను నీళ్ళలో ముంచి చంపినట్లు నదుల్లో ముంచి వాళ్ళు చచ్చిపోయిందాకా అలాగే పట్టుకొని అప్పుడు ఆ బోన్ బయటికి తీసేదన్నమాట. ఎన్ని వేల మందినో లక్షల మందినో అలాగ చంపేసిందా. అందుకే బ్లడీ మేరీ అన్నారు, రక్తం తాగే మేరీ. ముంచడము బాప్తిస్మము, బిలీవర్స్ బ్యాప్టిజం అనే సంస్కరణ వచ్చినప్పుడు మళ్ళీ చీలిక. పాపాలు క్షమించడానికి పోపెవరు అన్నప్పుడు ఒక చీలిక. పరిశుద్ధంగా ఉన్నారా బాబు అన్నప్పుడు ఇంకో చీలిక. పరిశుద్ధాత్మ పొందమన్నప్పుడు ఇంకో చీలిక. దేవుని వాక్యము అనే అగ్ని ఎక్కడికి వచ్చిందో అక్కడల్లా చీలికలు 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 చీలికలు. కారణం ఏంటో తెలుసా? దేవుడు పంపిన వాక్యం అనే అగ్నికి 100కి 100 మంది విశ్వాసులు లోబడితే చిక్కేలేదు. మార్టిన్ లూథర్ బయలుదేరిన సందర్భంలో జ్ఞాపకం చేసుకోండి. లూథర్ గారు అన్నారు, ఏమండి పోప్ గారు, మీరు కూడా బైబిల్ చదివి చాలా కాలం అయిపోయినట్లుంది, మరి నాకు లైబ్రరీలో ఈ మాట దొరికిందయ్యా బాబు. పాపాలు క్షమించే అధికారం నీకు లేదంట, యేసయ్యకు ఉందంట. డబ్బులు తీసుకుంటే రక్షణ రాదంట, డబ్బులతో రక్షణ కొనుక్కోలేమట, ఉచితముగా ప్రేమతో కృపతో దేవుడు ఇస్తాడట అని లూథర్ చెప్పినప్పుడు పోప్ గారుండి, అరే అలాగా నాయనా, నాకు తెలియదే, భలేగా చెప్పారో బాబు, ఆహా ఇది బైబిల్ తీసినా చూద్దాం, అయ్యో క్షమించిన ఆయన దేవుడా, ఇంత తప్పు చేశాను అని మంచి మనస్సుతో పోప్ గారు, కార్డినల్స్, బిషపులు, ఆర్చ్ బిషపులు అందరూ కలిసి వచ్చి వాక్యం ప్రకారం మనం ఉండాలిగా, అందరూ లోబడితే అసలు చీలిక రానే రాదు. సార్వత్రిక సంఘమంతా ఒక నూతన సత్యంలోకి వెళ్ళిపోయేది. కానీ అంత మంచి మనసు ఉంటుందా మనకి? ఒక సత్యాన్ని ఎలుగెత్తి చెప్పినప్పుడు సాధ్యమైనంత ఎక్కువసేపు దానికి ఎదురాడదామనే ప్రయత్నం. ఎందుకు మనకు బోర్డు ప్రెస్టేజ్ ఒకటి ఏడిచింది కదా,
ఇన్నాళ్ళు నన్నా ఒకటి, ఇప్పుడు కాదంటే ఎలాగా? ఇన్నాళ్ళు మనం ఏదో చెప్పుకున్నాం, ఇప్పుడు తప్పంటే ఎలాగా? మన పరువు పోదు. అది యెజబెలు మనస్తత్వం, అది చెబుతున్నాను. లూథర్ తరువాత మళ్ళీ వెస్లీ వచ్చాడు. ఆనాడు కనుక లూథరన్స్ అందరూ కూడా, ఆంగ్లికన్స్ అందరూ కూడా, అవును వెస్లీ చెబుతున్న దాంట్లో అర్థం ఉంది, వాక్య సత్యం ఉంది, బైబిల్ను చూద్దాం, బైబిల్లో ఉన్న మాట ప్రకారం మనం పరిశుద్ధులమవుదాం, మన బోధలు దిద్దుకుందాం అని అందరూ కనుక కలిసి వస్తే ఈనాడు మెథడిస్ట్ సంఘం అని వేరే సంఘమే ఉండదు. 100కి 100 మంది లోబడరు. 100కి 3 సత్యానికి లోబడతారు, 97 మంది తిరుగుబాటు చేస్తారు. లోబడిన వారిదేమో కొత్త డినామినేషన్, లోబడకుండా తిరుగుబాటు చేసిన వాళ్ళది పాత డినామినేషన్. డినామినేషన్లు ఎందుకు అంటే ఇందుకు, దేవుడు తెచ్చే దిద్దుబాట్లకు లోబడే బుద్ధి మనకు లేనందుకు, పోపు గారుండి అరే అలాగా నాయనా నాకు తెలియదే, భలేగా చెప్పారో బాబు, ఆహా ఇది బైబిల్ తీసినా చూద్దాం, అయ్యయ్యో క్షమించిన ఆయన దేవుడా ఇంత తప్పు చేశాను అని మంచి మనస్సుతో పోపు గారు, కార్డినల్స్, బిషపులు, ఆర్చ్ బిషపులు అందరూ కలిసి వచ్చి వాక్యం ప్రకారం మనం ఉండాలిగా, అందరూ లోబడితే అసలు చీలిక రానే రాదు. సార్వత్రిక సంఘమంతా ఒక నూతన సత్యంలోకి వెళ్ళిపోయేది. కానీ అంత మంచి మనసు ఉంటుందా మనకి? ఒక సత్యాన్ని ఎలుగెత్తి చెప్పినప్పుడు సాధ్యమైనంత ఎక్కువసేపు దానికి ఎదురాడదామనే ప్రయత్నం. ఎందుకు మనకు బోర్డు పెస్టేజ్ ఒకటి ఏడిసింది కదా, ఇన్నాళ్ళు నన్నా ఒకటి, ఇప్పుడు కాదంటే ఎలాగా? ఇన్నాళ్ళు మనం ఏదో చెప్పుకున్నాం, ఇప్పుడు తప్పంటే ఎలాగా? మన పరువు పోదు. అది యెజబెలు మనస్తత్వం, అది చెబుతున్నాను. లూథర్ తరువాత మళ్ళీ వెస్లీ వచ్చాడు. ఆనాడు కనుక లూథరన్స్ అందరూ కూడా, ఆంగ్లికన్స్ అందరూ కూడా, అవును వెస్లీ చెబుతున్న దాంట్లో అర్థం ఉంది, వాక్య సత్యం ఉంది, బైబిల్ను చూద్దాం, బైబిల్లో ఉన్న మాట ప్రకారం మనం పరిశుద్ధులమవుదాం, మన బోధలు దిద్దుకుందాం అని అందరూ కనుక కలిసి వస్తే ఈనాడు మెథడిస్ట్ సంఘం అని వేరే సంఘమే ఉండదు. 100కి 100 మంది లోబడరు. 100కి 3 సత్యానికి లోబడతారు, 97 మంది తిరుగుబాటు చేస్తారు. లోబడిన వారిదేమో కొత్త డినామినేషన్, లోబడకుండా తిరుగుబాటు చేసిన వాళ్ళది పాత డినామినేషన్. డినామినేషన్లు ఎందుకు అంటే ఇందుకు, దేవుడు తెచ్చే దిద్దుబాట్లకు లోబడే బుద్ధి మనకు లేనందుకు డినామినేషన్లు వచ్చినాయి. ఈ మనిషి యొక్క తత్వాన్ని బాగా వాడుకుంది యెజబెలు, దురాత్మ. ఇన్ని డినామినేషన్లు రకరకాల సిద్ధాంతాలు తెచ్చిపెట్టింది. ఈనాడు యెజబెలు కార్యాలు మనము లయము చేయుట దేవుని చిత్తమని, అది ఒక్కటి మాత్రమే అసలైన సేవని ఘంటాపదంగా మీరు గ్రహించాలని నేను మనవి చేస్తున్నాను. Anything else is not the right ministry at this moment of human history. Healing campaigns are not the right ministry. Not even evangelistic campaigns. సువార్త కూటాలు, స్వత్వ కూటాలు కాదండి దేవుడికి కావాల్సింది. డ్రైవ్ ఆఫ్ జెజబెల్ స్పిరిట్ ఫ్రమ్ ద చర్చ్. ఇది కాక నువ్వు ఇంకేం చేసినా నేను నీ మీద తప్పు ఒకటి మోపాల్సి ఉందన్నాడు. ఎందుకో తెలుసా? యేసు రెండవసారి రావడానికి ముందు క్రీస్తు సంఘములో డినామినేషన్ వ్యవస్థ సర్వనాశనం కావాలని పరిశుద్ధాత్మ దేవుడు కాంక్షిస్తున్నాడు. God wants to destroy the denominational system from the universal church. మూలవాక్యం చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. మీ బైబిల్ దయచేసి చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. మనమందరమును విశ్వాస విషయములో
దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములో ఏకత్వము పొంది విశ్వాస విషయములో, విశ్వాస విషయములో అంటే సిద్ధాంత విషయములో అని అర్థం. ఎందుకు? మన నమ్మకాలు వేరు వేరు అయిపోయినాయి. ఒకడు గాజులు తీస్తే తప్ప రక్షణ లేదని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. నాకు మాత్రం బైబిల్లో ఎక్కడా ఆ మాట కనబడలేదు. దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా అన్నాడు. అది హితోపదేశమే కానీ ఆజ్ఞ కాదు. సంసారం నాశనమైనా పర్వాలేదు, భర్త నిన్ను తన్ని తగలేసినా పర్వాలేదు, వచ్చేసేయి, మేము చూసుకుంటాం నీ సంగతి, నువ్వు మాత్రం గాజులు వేసుకున్నావంటే జీవగ్రంథంలో నీ పేరు ఉండదు అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. I really don't believe in that, and I have never seen anything of that sort in the Bible. God is concerned more about your heart. పైనంతా శుభ్రంగా ఉండి లోపలంతా గర్వము కల్మషం పెట్టుకునే దానికంటే ముందు లోపల కడుక్కోవడం మంచిది. గిన్నె పళ్ళెమును లోపల కడుగుడి, శుద్ధి చేయుడి, అప్పుడు వెలుపల కూడా ఆటోమేటిక్గా మీకు అన్నీ శుభ్రంగానే ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లోపల సంగతి వదిలేసి పైన కడిగేది పరిసయ్యుల మతం. నౌ వీ హ్యావ్ ఎ స్ట్రేంజ్ కైండ్ ఆఫ్ ఫారిసాయి క్రిస్టియానిటీ. క్రైస్తవుల్లో పరిసయ్యులు బయలుదేరారు. రకరకాల బోధలు, భిన్న బోధలు ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం. అదేమిటంటే, ఇది నా విశ్వాసం, అది నీ విశ్వాసం. నాయన, చిలకరింపు కాదు, జెండా కింద కాదు, క్రీస్తు మరణ పునరుద్ధానముల సాదృశ్యములో మనం బాప్తిస్మం పొందాలని చెబితే అయి ఉండొచ్చండి, ఇది మా విశ్వాసం, అది నీ విశ్వాసం అంటారు. అలాగ ఉండటానికి వీలు లేదు. నీకో విశ్వాసం, నాకో విశ్వాసం, నీకో నమ్మకం, నాకో నమ్మకం, నీకొక అభిప్రాయం, నాకొక అభిప్రాయం ఉండడానికి వీలు లేదు. లేఖనం ఏం చెప్పింది? మనము విశ్వాస విషయములో ఏం పొందాలి? ఏకత్వం పొందాలి. నేనేమి నమ్ముతున్నానో మీరు అదే నమ్మాలి, మీరేమి నమ్ముతున్నారో మీ ప్రక్క ఉన్న వాళ్ళు అదే నమ్మాలి. అంటే గొడవ వచ్చి పడుద్ది కదండి బాబు. నువ్వు నమ్మేలాగా నేను ఎందుకు నమ్మాలి? నువ్వే నా రోడ్డుకి రా, నా మార్గానికి రా. ఏమండి, నువ్వు నాతో ఏకీభవించు, నువ్వు మాలో కలిసిపో, ఏకమైనా మేమెందుకు మీలో కలుస్తాం అని గొడవలు వచ్చి పడతాయి. గనక గొడవలు రాకుండా ఉండాలంటే ఒక మంచి బోధ చేస్తున్నాను. నువ్వు వచ్చి నాలో కలవద్దు, నేను వచ్చి నీలో కలవద్దు, ఇద్దరం పోయి పౌల్లో కలిసిపోదాం. అర్థమైందా? మనందరం కూడా ఎక్కడ కలుద్దాం? పౌలుతో కలుద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మన విశ్వాసం పౌలు విశ్వాసమును పోలిందై ఉండాలి. మన అనుభవం పౌలు అనుభవాన్ని పోలిందై ఉండాలి. మన సేవ, మన సిద్ధాంతం పౌలు సిద్ధాంతాన్ని పోలిందై ఉండాలి. నేను పౌలుతో ఏకీభవిస్తే, నీవు పౌలుతో ఏకీభవిస్తే అప్పుడు కలిగేది నిజమైన ఆత్మ కలిగించు ఐక్యత. అంతేగాని పౌలు సిద్ధాంతాన్ని గాలి కొదిలేసి మనం ఐక్యత సాధించినా ఇది సాతాను కలిగించు ఐక్యత. ఒక మాట చెబుతాను. చాలా రోజుల కిందట, సంవత్సరాల కిందట ఆచార్య గోపదేవ్ అనే ఒక ఆర్య సమాజ పండితుల వారు చిన్న పుస్తకం రాశారు. క్రైస్తవుల దేవుడైన యెహోవా మోసగాడు అని దాని టైటిల్. ఆయన మూలవాక్యం ఏంటంటే, అంశం ఏంటంటే, బాబెలు గోపురము దగ్గర భూమి ఎందంతటా ఒక్క భాష, ఒక్క పలుకు ఉండెను. చక్కగా వారందరూ కలిసి ఒకే కుటుంబంలాగా ఉండగా దేవుడు దిగి వచ్చి ఏం చేశాడు? భాషను తారుమారు చేసి విభేదాలు సృష్టించాడు. దేవుడైన వాడు అలాగూ చేయొచ్చునా? ఆ భాషా భేదాలు రాబట్టి ఇప్పుడు జాతులు, ఎంత రక్తపాతం, ఎన్ని యుద్ధాలు, ఎంత ఘర్షణ. హాయిగా అన్నదమ్ములుగా ఉండే కుటుంబాన్ని ఆయన భాషా భేదాలు పుట్టించి ఇలాగూ చీలికలు పేలికలు చేశాడు. దేవుడు ఇలాగూ చేయొచ్చునా?
ఈ యెహోవా దేవుడు మోసగాడు అని రాశాడు. దానికి మీరేమంటారు? నిజమేనండి పాస్టర్ గారు, మాకు అదే డౌట్ ఉందండి చాలా కాలంగా, దేవుడు అలాగే ఎందుకు చేశాడంటారు? అలా చేయకపోతే బాగుండు కదా, చేస్తే చేశాడు, అసలు బైబిల్లో రాయకపోతే బాగుండు కదా కదూ. వారు బాబెలు గోపురము దగ్గర ఏక కుటుంబముగా పర్ఫెక్ట్ యూనిటీతో ఉన్నారు. కానీ 2వ కీర్తనలో చెప్పారు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు, వారు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా ఏకీభవించి ఉన్నారు. అందుకే ఆకాశమందు ఆసీనుడైన వాడు నవ్వుచున్నాడు, నాకు విరోధంగా మీరు ఏకమవుతారా? దేవుడు కృపగలవాడు గనక దిగి వచ్చి ఆ యూనిటీని నాశనం చేశాడు. వాళ్ళందరూ ఒకటిగా ఉన్నారనుకోండి, కలిసి కట్టగట్టుకొని కలిసికట్టుగా దయ్యాన్ని ఆరాధిస్తున్నారు, కలిసికట్టుగా నిమ్రోదును ఆరాధిస్తున్నారు, కలిసికట్టుగా విగ్రహారాధన మతాన్ని స్థాపించుకున్నారు, కలిసి ఏక మనస్సు కలిగి యెహోవా దేవుణ్ణి మర్చిపోయారు. దేవునికి విరోధమైన మార్గాల్లో ఒకటయ్యారు కనుక అది దేవునికి ఇష్టము లేని ఐక్యత. దేవుని ముందు 2 మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ నాశనం అయిపోయిన, పడిపోయిన, పతనమైపోయిన మానవ జాతి రక్షణ పొందాలంటే కాలము సంపూర్ణమైనప్పుడు విమోచకుడు పుడతాడు. కన్యమరియ గర్భంలో 4000 ఏళ్ళు ఆగాలి. 4000 ఏళ్ల వరకు అసలు ఈ మానవ జాతి బతుకుండాలిగా. దేవుడు కోపాగ్ని మండిందంటే ఒక్క చిటికెలో మానవ జాతిని భస్మం చేసేవాడు ఆ గోపురం దగ్గరే. కానీ కనికరంగల దేవుడు అనుకున్నాడు, నేను నా కుమారుణ్ణి విమోచకుడుగా పంపే సమయం దాకా 4000 ఏళ్ళు ఈ జాతి బ్రతుకుండాలి. ఈ మానవ జాతి బ్రతుకుండాలంటే వాళ్ళు కలిసి ఒక్క మనస్సుతో దయ్యం పూజలు చేస్తే వాళ్ళు బతకడం సాధ్యం కాదు. అప్పుడు లోకమంతా సుధమ గుమ్మరలాగా అయిపోయేది, అగ్నిగంధకాలతో నాశనం అయిపోయేది. God in His mercy decided to create a situation where the human race is disunited in worshipping Satan. మానవ జాతిని చీల్చుట ద్వారా వారి సాతాను ఆరాధనను దేవుడు భంగపరిచాడు. మానవ జాతిని చీల్చుట ద్వారా దేవుడు ఏం చేశాడు? వారి సాతాను మతాన్ని భగ్నం చేశాడు. గనక యేసు పుట్టేదాకా మానవ జాతి బ్రతికి బట్ట కట్టగలిగింది. లేకపోతే అప్పుడే యేసు రాకముందే జాతి నాశనం అయ్యేది. కనుక ఐక్యత అనేదే గొప్పది కాదు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనాన్ని మీరు చూసినట్లయితే, ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగి ఉండుడి అన్నాడు. ఏం ఐక్యత? ఆత్మ కలిగించు ఐక్యత. ఎందుకన్నాడో తెలుసా? ఆత్మ కలిగించు ఐక్యత వేరు, సైతాను కలిగించే ఐక్యత వేరు. The unity caused by the evil spirit is different. There is a unity which Satan also causes. సైతాను కూడా ఐక్యత కొన్నిసార్లు కలిగిస్తాడు. కానీ దేవుని ఆత్మ కలిగించే ఐక్యం అంటే ఏంటో తెలుసా? మనందరి విశ్వాసము పౌలు విశ్వాసంతో ఏకీభవించడమే ఆత్మ కలిగించే ఐక్యత. పౌలు విశ్వాసానికి వేరైపోయి నువ్వు వేరే వేరే సిద్ధాంతాలు పెట్టుకొని ఒకటైపోయి వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ అని, ఎక్యుమెనికల్ మూవ్మెంట్ అని, ప్రపంచ క్రైస్తవ సంఘాల సమాఖ్య అని ఎన్ని సమాఖ్యలు పెట్టుకున్నా నాయనా, నీ విశ్వాసం పౌలు విశ్వాసంతో ఏకీభవించనంత వరకు నీది సైతాను కలిగించే ఐక్యతే కానీ పరిశుద్ధాత్మ కలిగించే ఐక్యత కాదు.
గనుక మనం ఏం చేద్దాం? ఇప్పుడు మనం ఏం చేద్దాం? విశ్వాస విషయములో ఏకత్వం పొందుదాం. ఏకత్వం పొందాలంటే ఏం చేయాలి? మనందరి విశ్వాసాన్ని పౌలు విశ్వాసముతో సరిచూసుకోవాలి. ఎక్కడ తప్పుగా ఉందో మన నమ్మకాలు అక్కడ సరి చేసుకోవాలి. అహంకారాన్ని విడనాడాలి. దేవుని వాక్య అగ్నికి వినయ విధేయతలతో స్వాగతం పలకాలి. ఆ వాక్యాగ్ని చేత పునీతులయ్యే గుంపులో మనం ఉండాలి, కానీ ఆ అగ్ని మీద తిరుగుబాటు చేసే గుంపులో నువ్వు ఉండొద్దు. తప్పు మీద తిరుగుబాటు చేయి. తాత ముత్తాతల నాటి నుంచి వచ్చిన అలవాటైనా బోధలైనా వాక్యానికి భిన్నంగా ఉన్నవని గ్రహించిన మరుక్షణం వెంటనే వాటిని ధిక్కరించు, తిరస్కరించు, బయటకు వచ్చేసి అంతే. అప్పుడు ఏం జరుగుతుందంటే దేవుని వాక్యం అనే అగ్నితో ఏకీభవించిన వారందరూ కూడా ఒకటవుతారు. ఆఖరి మాట చెబుతున్నాను వినండి. ఇన్ని డినామినేషన్లు ఎందుకండి అనే ప్రశ్న ఒకటి. ఇంతకు ఇప్పుడు ఓఫీర్ గారు చేసేది ఏమిటి? ఈయన కొత్త డినామినేషన్ స్థాపిస్తాడా? లూథరన్ డినామినేషన్ లాగా ఓఫీరియన్ డినామినేషన్ ఒకటి పెడతాడు ఏమిటినా? అలా కాదు. నౌ ద నీడ్ ఆఫ్ ద అవర్ ఈజ్ నాట్ ఏ న్యూ డినామినేషన్. అది ప్రభు చిత్తం కాదని ప్రభువు నాకు స్పష్టంగా బయలుపరిచాడు. నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్న అనేక మాటలు 16 ఏళ్ల కిందట ప్రభువు నాకు చెప్పాడు. ఐ హావ్ బీన్ వర్కింగ్ విత్ ఎ డెఫినెట్ ప్లాన్ అండ్ స్కీమ్. ప్రత్యేక వ్యూహంతో పనిచేస్తా పోయాను. ఇప్పుడు కావలసిందేంటో తెలుసా? ఒక చల్లటి కబురు చెబుతున్నాను. ఈనాడు ఎన్ని సంఘాలున్నా త్వరలోనే ఇవన్నీ కలగలిసిపోయి 2 వేరు సంఘాలు అయిపోతాయి. ఇప్పుడు 101 డినామినేషన్లు ఉంటే ఉన్నాయి కాక ఏం పర్వాలేదు, కంగారు పడొద్దు. రేపు అబద్ధ క్రీస్తు రాబోతున్నాడు. అబద్ధ క్రీస్తు వచ్చినప్పుడు వాడు అంటాడు కదా, దేవుని వాక్యమునకు భిన్నముగా ఘట సర్పము వంటి స్వరముతో వాడు కొన్ని కొత్త బోధలు పుట్టిస్తాడు. వాక్యానికి భిన్నమైన బోధలు వాడు ప్రతిపాదించినప్పుడు అన్ని సంఘాలలో కూడా కొందరు భ్రష్టులు ఉన్నారు. బైబిల్ అంటే లెక్కలేదు. వాక్యాన్ని పరిశోధిద్దామనే మనస్సు లేదు. మనం వినే మాట బైబిల్లో ఉందో లేదో చూద్దామనే ఆశ లేదు. అలాంటి భ్రష్టులు అన్ని సంఘాల్లో ఉన్నారు. ఆ భ్రష్టులందరూ కలిసి అబద్ధ క్రీస్తు సంఘంలో వెళ్ళి కొత్త బాప్తిసం పొందుతారు. అన్ని సంఘములలో భక్తులు ఉన్నారు, యోగ్యులు ఉన్నారు, మంచివారు ఉన్నారు. వారేం చేస్తారంటే, దేవుని వాక్యమే మనకు సర్వోన్నతాధికారం. ద బైబిల్ ఈజ్ అవర్ సుప్రీం కోర్ట్ ఆఫ్ అపీల్ ఇన్ ఆల్ డిస్ప్యూట్స్, డాక్ట్రినల్ ఇష్యూస్. బైబిలే మన సుప్రీం కోర్ట్, అన్నీ మనం బైబిల్లోనే తేల్చుకోవాలి అనే యోగ్యులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా తాము ఉన్న సంఘాల్లో నుంచి బయటకు వచ్చేస్తారు. ఈ బయటకు వచ్చేసిన వాళ్ళందరూ ఒక గుంపు, నాయకులను పట్టుకొని వేళ్లాడిన వాళ్ళందరూ ఒక గుంపు. దేవుని వాక్యం కొరకు బయటకు వచ్చిన డినామినేషన్ పేరేమో నూతన యెరూషలేము సంఘం. వాక్యమును లెక్క చేయకుండా లీడర్లను పట్టుకున్న వాళ్ళేమో మహాబబులోను సంఘం. ఈనాడు ఎన్ని డినామినేషన్లున్నా రాబోయే కొద్ది సంవత్సరాల్లో ప్రపంచ క్రైస్తవ సంఘం అంతా 2 గుంపులుగా విడిపోతుంది. ఒకటి బబులోను డినామినేషన్, ఒకటి కొత్త యెరూషలేము డినామినేషన్. కంగారు పడకండి. కానీ ఆ దినాన నువ్వు ఏ గుంపులో ఉంటావని ఇప్పుడు అడుగుతున్నా నిన్ను. అబద్ధ క్రీస్తు వస్తాడు, 666 ముద్ర వేస్తాడు, బలవంతాన వాని విగ్రహానికి మొక్కించుకుంటాడు, మొక్కకపోతే నరికేస్తాడని బెదిరిస్తాడు, అనేక మందిని చంపేస్తాడు, చిత్రహింసల పాలు చేస్తాడు. ఆ చిత్రహింసలకు తట్టుకొని దేవుని వాక్యము కొరకు పోరాడగలిగే వారే నూతన యెరూషలేము సంఘం. ఆ రోజుల్లో 2 విషయాలు మీరు ఇంటికెళ్ళి చూడొచ్చు.
ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనంలో, క్రూర మృగమునకైనా దాని సంఖ్యకైనా దాని ప్రతిమకైనా నమస్కారము చెయ్యక యేసును గూర్చి తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడ్డ వారి ఆత్మలు. For the word of God and for the testimony of Jesus Christ. యేసును గూర్చిన సాక్ష్యం ఒక్కటే కాదు అక్కడ పాయింట్. సాక్ష్యము మరియు దేవుని వాక్యం. ఆ రెండవదే నేను చెప్పే సిద్ధాంత పోరాటం. యేసు ఒక్కడే రక్షకుడు అనేదే కాదు మహాశ్రమల కాలంలో ఉండే కొట్లాట, దెబ్బలాట, ఘర్షణ. యేసు దేవుడే అంటే సరిపోదు. ఆ యేసు మార్గంలో నడవలసిన విధానం ఏది? అక్కడ వస్తాయి సిద్ధాంతాలు. మనం రెండిటి కొరకు పోరాడాలి. యేసు దేవుడే అన్న సత్యం కోసం పోరాడాలి, దేవుని వాక్యములో ఉన్న సరైన సిద్ధాంతం ఇది అన్న దానికోసం కూడా పోరాడాలి. వారి శిరచ్ఛేదనం ఎందుకు చేయబడింది? 2 కారణాలు చెప్పండి. యేసును గూర్చిన సాక్ష్యం కొరకు, దేవుని వాక్యం కొరకు. దేవుని వాక్యము, యేసును గూర్చిన సాక్ష్యం ప్రాముఖ్యమని అనుకున్న వారు ఒక డినామినేషన్ అవుతారు. ఆ సంఘము కొరకు యేసు మధ్యాకాశానికి వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఓ యేసు ఎవరి కొరకు వస్తున్నాడు అనుకుంటున్నారండి? దేవుని వాక్యాన్ని గాలి కొదిలేసి ప్రతి విధమైన పొరపాటు బదుతో రాజీ పడిపోయి, లాలూచీ పడిపోయి, దేవుని కంటే మనుషులే ఎక్కువ అనుకున్న వారి కోసం కాదు ఆయన వచ్చేది. నా దేవుని సంతోషం కొరకు సర్వలోకం నాకు శత్రువైనా పర్వాలేదు అనుకునే ధీరుల కొరకే యేసు వస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఓ సంగమా సర్వాంగమా పరలోక రాజపు ప్రతిబింబమా, యేసయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడుమా. ఓ సంగమా వినుమా, కడపటి బూరా మ్రోగగని కానురెప్ప పాటున మారుదువా. వాడిగా మేఘాసీనుడవై నాడి ఆకాశము పోగలవా. గొర్రె పిల్ల సంఘమా, క్రీస్తురాజు సంఘమా, గొర్రె పిల్ల సంఘమా. మన ప్రభు అయిన యేసు త్వరగా రానై ఉన్నాడు. కానీ ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుర్కొనే సంఘం ఎవరండి? ఎవరు చెప్పండి? ఎవరు? తిరుగుబాటుదారులే. దేని మీద తిరుగుబాటు? తప్పుల మీద తిరుగుబాటు, దుర్బోధల మీద తిరుగుబాటు, యెజబెలు ఆత్మ మీద తిరుగుబాటు, దేవుని వాక్యానికి భిన్నమైన ఆచార పద్ధతుల మీద తిరుగుబాటు. ఆ తిరుగుబాటుదారుడుగా నీవు ఉండాలని నువ్వు కోరుకుంటున్నావా? డూ యూ వాంట్ టు బి ఎ రియల్ ప్రొటెస్టాంట్ ఆర్ యూ వాంట్ టు హ్యావ్ ఎ ట్రక్ విత్ ద స్పిరిట్ ఆఫ్ జెజబెల్? అలా కాదు పాస్టర్ గారు, మీరు అన్ని మాకు దెబ్బలాటలు నేర్పించాలి. మనం దేవుడు సమాధానంగా ఉండమన్నాడు మీకు తెలుసా అని మళ్ళీ మొదటికి రాబాకండి. సమాధానము కలుగజేయ రాలేదు. యెజబెలుకు మనకేమో భేదం రావాలి, దేవుని వాక్యానికి మనకేమో అది అర్థమైందా? సమాధానకర్త అయిన యేసు నీకు బైబిల్కు సమాధానం కలిగిస్తే యెజబెలుకు నీకు మధ్యలో ఏం కలుగుతుంది? ఇప్పుడు నాకు వచ్చిన గొడవ అదే. ఆ యెజబెల్ అంటే నాకు నిమిషం పడదండి. అప్పుడు అది ఎప్పుడు కనపడుతుందా కింద పడేసి తొక్కుదామని ఉన్నాను నేను. ఎందుకు? దీనితో సమాధాన పడ్డాను కనుక ఇంకా యెజబెల్తో సుట్టరికం చేయలేను. యెజబెల్తో సమాధాన పడ్డాను అనుకోండి, బైబిల్తో చుట్టరికం చేయలేను.
ఎవడు లోకముతో స్నేహము చెయ్యగోరునో వాడు దేవునికి జాగ్రత్త. ఆ చరణం వాడుకుందాం. క్రీస్తే నిన్ను ప్రేమించెనని తన ప్రాణమార్పించెనని, క్రీస్తే నిన్ను ప్రేమించెనని, స్వస్థపరచెని దోషముగా మూఢత కళంక లేనిదిగా మహిమాయుక్తముగా నిలుపగోరే యేసువా, నిలుపగోరే యేసువా, సహించువా తీర్పునాడు, సహించువా తీర్పునాడు. ఓ సంగమ ఆమేన్ సర్వాంగమా పరలోక రాజ్యమున యేసయ్యను ఎదుర్కొనగా నాలంకారి సిద్ధపడుమా. ఓ సంగమ మా రాణి ఓ ఫిరు అపరంజితో స్వర్ణ వివర్ణ వస్త్రాధారణతో, రాణి ఓ ఫిరు అపరంజితో స్వర్ణ వివర్ణ వస్త్రాధారణతో, వీణా వాయిద్య తారంగాలతో ప్రాణేశ్వరుని ప్రసన్నత, ఆనంద తైల సుగంధాభిషేకము, ఆనంద తైల పొందితిరే యేసునందు, పొందితిరే యేసునందు. ఓ సంగమ ఆమేన్ సర్వాంగమా పరలోక రాజ్య ప్రతిబింబమా యేసయ్యను ఎదుర్కొనగా నీతి నాలంకారించి సిద్ధపడుమా. ఓ సంగమ వినుమా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు రాకడకు సిద్ధపడండి సిద్ధపడండి అనే బోధలు ఎక్కువైపోయాయి ఈ రోజుల్లో. సిద్ధపడడం అంటే ఏంటి సోదరా? తలారా స్నానం చేసి పౌడర్ రాసుకోవటమా? యెజబెలుతో జగడం పెట్టుకోవడమే యేసు కొరకు సిద్ధపడడం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. యెజబెలుతో చేతిలో చేసుకొని చట్టపట్టాలు వేసుకొని నడుస్తా, ఇంకా నీకే సిద్ధపాటు ఉంది సోదరుడా? యెజబెలుతో సుట్టరికం చేస్తున్నావు, యెజబెలుతో స్నేహం చేస్తున్నావు, ఇంకా దేవుని రాకడకు నీకేం సిద్ధపాటు ఉంది? జాగ్రత్త. వీ హ్యావ్ టు చేంజ్ అవర్ యాటిట్యూడ్ టువర్డ్ ది స్పిరిట్ ఆఫ్ జెజబెల్. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియ సోదరి సోదరుడా, క్రీస్తు రాకడకు నీవు సిద్ధమేనా? యెజబెలు ఆత్మతో నీవు చట్టపట్టాలు వేసుకుని సాగినంత కాలం నీవు ఘోర ప్రమాదంలో ఉన్నావని తెలుసుకో.